కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్గా జీజీహెచ్లో వర్క్ చేస్తున్నానండి. అయితే మాకు 2014 నుండి రెగ్యులర్ నోటిఫికేషన్ లేదండి. మా పోస్టులు అన్నీ కూడా కాంట్రాక్ట్లోనే తీసుకున్నారు. అయితే కోవిడ్ వచ్చినప్పుడు మేము మా ప్రాణాలు తెగించి కోవిడ్ డ్యూటీలు చేసి ఎంతో మంది ప్రజల్ని మేము సేవ్ చేసామండి, పేషెంట్ని. ఈవెన్ డ్యూటీలు ఎలా చేసామంటే పసిపిల్లల్ని చిన్నపిల్లల్ని పెట్టుకుని కూడా మేము ఇళ్ల దగ్గర వదిలిపెట్టి అత్తయ్యల్ని అమ్మల్ని నాన్నల్ని వాళ్ళకి పెట్టేసేసి కిట్లేసుకుని డ్యూటీలు చేస్తుంటే మేము పడ్డ నరకం అంతా ఇంత కాదండి. ఎంతో మంది స్టాఫ్ నర్సులు ప్రెగ్నెన్సీతో ఉండి అబార్షన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఈవెన్ నేను చిన్న పిల్లల్ని ఇంటి దగ్గర పెట్టి మా అత్తయ్యని మా హస్బెండ్ని ఇంటికాడ పెట్టేస్తే మేము డ్యూటీలు చేసి ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళకి మా నుండి కోవిడ్లో వచ్చేసేసి వాళ్ళని ఇంట్లో పెట్టేసేసి కోవిడ్ టైంలో ఎవరిని బయటికి రానిలా. పక్కింటి వాళ్ళు అయితే మా మీద చీపుర్లు కూడా వేసారండి. అటువంటి సిచ్యువేషన్ లో కూడా మేము డ్యూటీలు చేసామండి. ఎందుకంటే ముందు లైఫ్ లో పిల్లల భవిష్యత్తు మా భవిష్యత్తు బాగుంటుందని చెప్పి కోవిడ్ లో ప్రాణాలు తెగించి ఎంతగా వర్క్ చేసామంటే ఒక్కొక్క స్టాఫ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ స్టాఫ్ నుండి వాళ్ళ అమ్మ నాన్న కూడా కోవిడ్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారండి. డ్యూటీలు చేస్తా కోవిడ్ లో చనిపోయిన స్టాఫ్ నర్సులు కూడా ఉన్నారండి. అయినా కానీ మేము ఎంతో తెగించి ప్రజల కోసం కోవిడ్ టైంలో కూడా మేము డ్యూటీలు చేస్తే గత ప్రభుత్వంలో జగన్ గారి ప్రభుత్వంలో జగన్ సార్ సీఎం గా ఉన్నప్పుడు ఏఎన్ఎంస్ ని సచివాలయం పోస్టులకి స్టాఫ్ నర్సులుగా ట్రైనింగ్ ఇచ్చారండి. అప్పటి నుండి మేము అడుగుతానే ఉన్నాం, ఇదేంటి ఒక సంవత్సరం